హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద మూవీ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో మన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ వీళ్ళు ముఖ్యమైన పాత్రలో ఈ రోజు రిలీజ్ అయిన సినిమా సలార్ ద పార్ట్ 1 సీజ్ ఫైర్. మరి ఈ సినిమాని అయితే ఇప్పుడే చూడడం జరిగింది. మరి నాకేమనిపించింది, ఒక షార్ట్ అండ్ స్వీట్ రివ్యూని అయితే మనం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎత్తుకుని ఒక మంచి సినిమా మీ అందరి గురించి అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రభాస్ గారు స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు ఒక అరాచకం, ఒక విశ్వరూపాన్ని అయితే మనం చూస్తాం. అంటే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ గారిని ఎవరు కూడా అంత కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. బట్ ప్రశాంత్ నీల్ గారు స్క్రీన్ మీద ప్రభాస్ గారు కనబడినప్పుడు ఆడియన్స్‌గా ఒక ఫ్యాన్‌గా ఎలా ప్రభాస్ గారిని చూడాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఆయనైతే ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ కూడా మొత్తం కూడా అంటే ఒక ఫుల్ మీల్స్ బిర్యానీని అయితే మీరందరూ కూడా థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రెబెల్ స్టార్ ప్రభాస్ గారు లాంటి హీరో ఉన్నప్పుడు, ఒక కమర్షియల్ హీరో ఉన్నప్పుడు సింపుల్‌గా ఒక కమర్షియల్ ప్లాట్‌ని తీసుకొని సినిమానంతటిని కూడా చాలా బాగా రన్ చేయొచ్చు. బట్ ప్రశాంత్ నీల్ గారు అక్కడ ఇంకొక మెట్టయితే ఎక్కేసారమ్మ. ఎందుకంటే అలాంటి ఒక రెబెల్ స్టార్‌ని కూడా తీసుకొని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని అయితే బిల్డ్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఫస్ట్ అసలు దీన్ని పార్ట్ 2 అంటే 2 పార్ట్స్‌గా ఎందుకు తెస్తున్నారు అనేది కూడా మీకు చాలా చక్కగా పార్ట్ 1 చూసాక అర్థమవుతుంది. అసలు ఇది చాలా చిన్న స్టోరీ కాదమ్మా. చాలా పెద్ద స్టోరీ ఉండబోతుంది. సో దాన్ని అంటే ముందే ఇంటర్వ్యూలో చెప్పినట్టు, సో 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు ఇదొక 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీరీస్‌లా ఉండబోతుంది. అండ్ డ్రామా కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు. అండ్ ఆ డ్రామాను కూడా చాలా కరెక్ట్‌గా ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేయడం జరిగింది. బట్ ఇంత పెద్ద స్టోరీని ఈయన 6 అవర్స్‌లో ఏ విధంగా ప్లాన్ చేస్తారనేది కూడా చాలా పెద్ద డౌట్. ఎందుకంటే పార్ట్ 1 అయిన తర్వాత మనం అయితే చూస్తే, సో ఆ 'కాన్సార్' అనే ప్రపంచం అనేది కూడా చాలా పెద్ద ప్రపంచం. అంటే మనం 'కేజీఎఫ్‌తో' పోల్చుకుంటే దానికన్నా ట్రిపుల్ డబుల్ ఉంటుంది ఈ స్టోరీ. అండ్ ఈ ఈ ప్రపంచం అనేది 'కాన్సార్' ప్రపంచం. సో దాన్ని కూడా చాలా కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ అండ్ అందులోని దేవ క్యారెక్టర్ గాని, లేకపోతే వరదరాజ మన్నార్ క్యారెక్టర్ గాని, లేకపోతే మిగతా అన్ని క్యారెక్టర్లు కూడా చాలా చక్కగా బిల్డ్ చేసి 'కాన్సార్' అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసి 'సలార్' సినిమాని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ స్టోరీ కూడా ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అంటే, సో అంటే ఇలాంటి ఒక కమర్షియల్ హీరో ఉన్నప్పుడు చాలా సింపుల్‌గా మనం అయితే స్టోరీ ఉంటుందనుకుంటున్నాం గానీ, చాలా పెద్ద స్టోరీ. దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఫ్యాన్స్ గాని, ఆడియన్స్ కూడా కొంచెం చాలా క్లారిటీగా చూసి అంటే సినిమాను కూడా చాలా క్లారిటీగా చూడాలి. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి ప్రభాస్ గారిని ఏ విధంగా మనం చూడాలి అనుకున్నామో అంత చక్కగా ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, భువన్ గౌడ గారి సినిమాటోగ్రఫీ అంటే ప్రశాంత్ నీల్ గారు ఫస్టే చెప్పినట్టు ఉగ్రం స్టోరీని మనం తీసుకొని రీటెల్ చేస్తూ అండ్ అలాగే 'కేజీఎఫ్' స్టైల్ మేకింగ్‌లో అయితే ఈ సినిమాని చేయడం జరిగింది అని చెప్పారు గానీ, అండ్ ఆ 'కేజీఎఫ్' స్టైల్ అనేది మనకు కొన్ని సీన్స్‌లోనే కనబడుతుంది గానీ, మిగతా అంతా కూడా ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్ అయితే భువన్ గౌడ గారు ఆయన కెమెరా నుంచి ఆయన సినిమాటోగ్రాఫర్‌గా మనకైతే చూపించడం జరిగింది. అండ్ డెఫినెట్‌లీ ఆ సినిమాటోగ్రఫీ కూడా ఆ 'కాన్సార్' అనే ప్రపంచంకి అండ్ ఆ డార్క్ థీమ్‌కి కూడా మనం అందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ చాలామంది కూడా ఇదైతే ఉగ్రం రీటెల్ స్టోరీ చెప్పారని మనం అనుకుంటాం గానీ, బట్ అందులో ఒక 2 మెయిన్ ప్లాట్స్‌ని తీసుకొని దానికి మళ్ళీ 'సలార్' ఆ 'కాన్సార్' ప్రపంచంలోని ఈ 2 క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేసి చాలా సరికొత్తగా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. మనకెక్కడా కూడా 'ఉగ్రం' సినిమాని రీటెల్ చేసినట్టు అనిపించదు. బట్ అంటే ఒక 2 మెయిన్ ప్లాట్స్‌ని తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఆ ప్రశాంత్ నీల్ గారు ఆయన వే ఆఫ్ స్టైల్‌లో ప్రభాస్ గారికి ఏ విధంగా సెట్ అవుతుందనేదైతే చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, మనమైతే మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో 'కాన్సార్' అనే ప్రపంచాన్ని, ఆ బ్యాక్ స్టోరీని అయితే చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు కాబట్టి, సో అక్కడైతే మనం కొంచెం ఎక్కువగా ప్రభాస్ గారిని మిస్ అవుతూ ఉంటాం. అండ్ అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఆ 'కాన్సార్' అనే ప్రపంచాన్ని అర్థం చేసుకొని కొంచెం అయితే ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే చాలా తెగలుంటాయి. చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఒక 1000 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ ఉందంటే, చరిత్ర ఉందంటే డెఫినెట్‌లీ ఆడియన్స్ కూడా చాలా కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో సెకండ్ హాఫ్‌లో ఆ 'కాన్సార్' అనే ప్రపంచాన్ని ఎక్కువగా మనకు తెలియజేయడానికి అంటే అంటే పార్ట్ 2 వచ్చినప్పటికి మనకు చాలా క్లారిటీగా అర్థం అవ్వడానికి, సో మనకి సెకండ్ హాఫ్‌లో అయితే 'కాన్సార్' అనే ప్రపంచం గురించి చాలా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఆడియన్స్ కొంచెం అంటే ఒక 10 మినిట్స్ బోర్ ఫీల్ అవుతారు. అండ్ అదే కాకుండా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా కన్‌ఫ్యూజింగ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ చుట్టే మనకు తిరుగుతుంటుంది కాబట్టి, సో వాటిని అర్థం చేసుకోవడం కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనమైతే ప్రభాస్ గారి నుంచి ఎక్కువగా డైలాగ్స్ కూడా వినం. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, బట్ ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు మాత్రం పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆడియన్స్ గాని లేకపోతే యాక్షన్ ఎవరైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారో, సో చాలా రోజులకి ఫ్యాన్స్ అందరికీ కూడా అంటే ఎలాంటి ప్రభాస్ గారిని చూడాలి అనుకుంటున్నారో గత 6 ఏళ్లుగా, సో అలాంటి ప్రభాస్ గారిని ప్రశాంత్ నీల్ గారు చాలా చిన్న టీజర్‌గానే మనకైతే చూపించడం జరిగింది 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌లో'. బట్ ఆయన ఫ్లాష్ బ్యాక్ అసలైనది ఏంటి అనేదైతే మనం పార్ట్ 2లో 'సౌరింగ పర్వంలో' అయితే మనం చూడబోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ప్రశాంత్ నీల్ గారు చాలా సింపుల్‌గా చెప్పేసారు ఈ సినిమా స్టోరీ. ఒక ఇద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఎనిమీస్ అయ్యారు, బిగ్గెస్ట్ ఎనిమీస్ అనేది. అండ్ ఫస్ట్ థింగ్ అంటే ద క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళు ఎంతంటే ప్రేమ, దేవాకి అండ్ వరదరాజ్ మన్నార్‌కి ఎంత ఫ్రెండ్‌షిప్ ఉంది, ఎంత స్ట్రాంగ్ బాండ్ ఉన్నదైతే చాలా చక్కగా చూపించారు. అండ్ ఆ ఎనిమీ అనే పాయింట్ అయితే ఒక దగ్గర టచ్ చేసి వదిలేసారు. అండ్ దాన్ని చాలా ఇన్ డెప్త్‌గా దాని వెనకాల అసలు వీళ్ళిద్దరూ ఎనిమీస్‌గా ఏ విధంగా మారారు అనేదైతే
మనకి చాలా చక్కగా పార్ట్ 2లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ అదే కాకుండా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు కూడా మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే మనం ఇప్పటివరకు చూస్తున్న 'దేవ' ఇంత పెద్ద బ్యాక్ స్టోరీ ఉందా 'దేవ' వెనకాలనైతే మనం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. అంటే 'ప్రభాస్' గారికి కావాల్సిన ఎలివేషన్సే కాకుండా అండ్ ఆయనకి కావాల్సిన యాక్షనే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని కూడా ప్రశాంత్ నీల్ గారు బిల్డ్ చేసి అండ్ యాక్షన్ ప్లస్ ఎలివేషన్ ప్లస్ ఎమోషన్స్‌తో కూడిన ఒక మంచి డ్రామా స్టోరీనైతే మనకైతే 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్' ద్వారా అందించడం జరిగింది. సో, ఎనీవేస్ వన్ మోర్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్‌గా 'రవి బస్రూర్' గారి మ్యూజిక్. అంటే ప్రతి ఒక్కరు కూడా 'కేజీఎఫ్' లాంటి ఒక బ్యాంగ్ మ్యూజిక్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసి తప్పకుండా వెళ్తే మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 'ప్రభాస్' లాంటి కటౌట్ ఉన్నప్పుడు మనం అలాంటి ఆయనకి మ్యూజిక్ ఇవ్వడం కూడా అంతగా అవసరం లేదు. నిజమే. ఆయన కటౌట్ చూస్తేనే చాలామంది అయితే మనకైతే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో, అలాంటి ఆయనకి మ్యూజిక్ కూడా సెట్ చేయాలంటే నిజంగా అది చాలా టఫ్ టాస్క్. బట్ డెఫినెట్‌లీ మీరెవరు కూడా 'రవి బస్రూర్' గారిని 'కేజీఎఫ్' లాంటి ఒక రేంజ్ ఆఫ్ మ్యూజిక్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళకండి. మ్యూజిక్‌లో అయితే కొంచెం మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఒక ఫ్రెష్ ఫీలింగ్‌తోని 'ప్రభాస్' గారికి 'రవి బస్రూర్' గారు ఏ విధంగా మ్యూజిక్ ఇస్తారు అనే ఒక మైండ్ ఆఫ్ స్టేట్‌లో ఎళ్తే తప్పకుండా కూడా ఆ మ్యూజిక్‌ని కూడా మీరందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్‌గా మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే 'శృతి హాసన్' గారి క్యారెక్టర్ గాని, లేకపోతే 'ఈశ్వరరావు' గారి క్యారెక్టర్ గాని, 'పృథ్వీరాజ్' గారి క్యారెక్టర్ గాని అండ్ ప్రతి ఒక్కరు కూడా 'పృథ్వీరాజ్' గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్‌గా ఉండబోతుంది. అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంటుందని అనుకున్నాం గానీ, బట్ అంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్‌గా 'ప్రభాస్' గారి ఫ్రెండ్ క్యారెక్టర్‌గా సో, చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ గాని, స్క్రీన్ ఎలివేషన్ గాని. సో, మనకెక్కడి కూడా మన 'ప్రభాస్' గారిని డామినేట్ చేసినట్టు గాని, లేకపోతే 'ప్రభాస్' గారి కన్నా ఎక్కువగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా మనకెక్కడ అనిపించదు. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్‌గా 'ప్రభాస్' గారు లీడ్ యాక్టర్‌గా మనకైతే సినిమా మొత్తాన్ని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. సో, ఆ 'కాన్సార్' అనే ప్రపంచంలోకి మనం ఒక్కసారి వెళ్తే సో, మళ్ళీ తప్పకుండా 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్' అయితే చూడాలనిపిస్తుంది. మెయిన్‌గా ఆ యాక్షన్ ఎపిసోడ్స్‌కి గాని, ఆ ఎలివేషన్ సీన్స్‌కి గాని మనమైతే చాలా బాగా కనెక్ట్ అవుతాం. సో, డోంట్ మిస్ ఇట్. అంటే ఎవ్వరు కూడా దీన్నైతే థియేటర్‌లో చూడకుండా ఉండకండి. సో, తప్పకుండా ఒక మంచి అంటే 'ప్రభాస్' గారిని ఒక వింటేజ్ 'ప్రభాస్' గారిని మీరందరూ కూడా యాక్షన్ ఎలివేషన్స్‌తో చూడాలి అనుకుంటే మీరందరూ కూడా 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌ని' థియేటర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వీఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఎందుకంటే ఆ 'శౌర్యంగపరం' అనే టైటిల్ తీసుకొని దానికి పార్ట్ 2కి అండ్ దాని వెనకాల ఎంత ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్నారు. అండ్ ముందు నుంచి కూడా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కూడా చాలా బిగ్గరగా ఉండబోతుందని చెప్పారు కాబట్టి సో, మనకి పార్ట్ 1లో ఏవైతే మిస్ అయ్యి అని మీరు అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా పార్ట్ 2లో జస్టిఫై చేయడానికి ప్రశాంత్ నీల్ గారు రెడీగా ఉంటారు. సో, తప్పకుండా మీరందరూ కూడా మెయిన్‌గా 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌నైతే థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ క్రిస్మస్ పండగకి సరైన ఫైర్‌నైతే మనకైతే ప్రశాంత్ నీల్ గారు అందించడం జరిగింది. సో, మీ ఫ్యామిలీ అందరితోని ఈ సినిమానైతే థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి. సో, మరొక రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్.